హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను బ్యూటీ వ్లాగ్స్. దిస్ ఇస్ బాను బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు ఎంతమందికి నచ్చిందండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిఫోర్ హెయిర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ చూసారు కదా. సో హెయిర్ కట్ నేను చేసింది ఏ హెయిర్ కట్ మీరు గెస్ట్ చేయగలరా? చేస్తానంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసిన హెయిర్ కట్ ఏది అనేది. సో ఈ క్లయింట్ వచ్చి నా ఇన్స్టా ఫాలో అయ్యి వచ్చారనమాట. వచ్చి నాకు హెయిర్ కట్ అడిగారు. హెయిర్ కట్ అడిగితే మీరు ఏ హెయిర్ కట్ చేయగలరని అడిగితే నేను మీ హెయిర్కి ఏది హెయిర్ కట్ సెట్ అవుతుందో అది మాత్రం చేస్తానని చెప్పాను. సో తను వచ్చి ఒక హెయిర్ కట్ అడిగారనమాట. నేను తను అడిగే హెయిర్ కట్ మాత్రమే నేను చేశాను. అది ఏ హెయిర్ కట్ అనేది నేను చెప్తాను, లాస్ట్లో రివీల్ చేస్తాను. బట్ ఇది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తనకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు అని చెప్పారు. సో మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారనమాట ఆమె. యాక్చువల్లీ మనం హెయిర్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హెయిర్ వెట్టిగానే ఉంచుకోవాలండి. ఆమె వచ్చిన వాళ్ళు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని వచ్చినా సరే, నా షాంపూతో హెడ్ బాత్ చేసుకుని వచ్చినా సరే, మనం మాత్రం మన దగ్గర మనమైతే హెడ్ బాత్ చేసిన తర్వాతే మనం హెయిర్ కట్ చేయాలి. ఎందుకు అంటే హెయిర్ వట్టిగా ఉంటేనే మనం ఏ హెయిర్ కట్ చేయాలనుకుంటున్నామో ఆ హెయిర్ కట్ వస్తుంది. సో నేనైతే హెయిర్ వెట్ చేశాను అనమాట. హెడ్ బాత్ చేశాను, చేసిన తర్వాత హెయిర్ కట్ చేశాను. సో మీకు అర్థమవుతూనే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, అండ్ అలాగే సపోర్ట్ కూడా చేయట్లేదు, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే మనం హెయిర్ కంప్లీట్గా వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత హెయిర్ అస్సలు డ్రై కాకుండా వెట్ హెయిర్ మీద నీట్గా కోంబ్ చేసుకోవాలి. ట్యాంగిల్స్ లేకుండా హెయిర్ని నీట్గా కోంబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాక్స్ ఏరియా క్రౌన్ ఏరియా ఉంటుంది కదా, క్రౌన్ ఏరియా అనేది ఒక పార్టిషన్ తీసుకొని దానికి క్లిప్తో సెక్యూర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మిగతాది ఏంటంటే కిందన లేయర్ అంటే ఇయర్ అంటే అసలు క్రౌన్ ఏరియా నుంచి కిందకి నెక్ వరకు మనం ఒక లేయర్ తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఒక లేయర్ తీసుకొని, యాక్చువల్లీ మన దగ్గరికి క్లయింట్ వచ్చి హెయిర్ కట్ చేయమంటే సో వాళ్ళ హెయిర్కి ఏ హెయిర్ కట్ సెట్ అవుతుంది అనేది మనకు అడుగుతారనమాట. తన హెయిర్ చూసి సాఫ్ట్ హెయిర్ అనుకుంటే మీకు అడ్వాన్స్ హెయిర్ కట్స్ ఏవైనా సెట్ అవుతాయండి. అండ్ అలాగే యూవీ కూడా 1 month ఏదైనా సెట్ అవుతుంది అని కూడా నేను చెప్పాను.